హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బెల్లంతో పాయసం ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. నార్మల్‌గా అందరూ షుగర్‌తో చేస్తారు కదా! షుగర్‌తో అంటే కొంతమంది తినొచ్చు, కొంతమంది తినకపోవచ్చు. బికాస్ ఆఫ్ కోల్డ్ అండ్ కాఫ్. దీనికోసం ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఒక గంట ముందే నానేసి పెట్టుకోండి. అవి బాగా నానిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్స్ వాటర్ తీసుకొని ఆ వాటర్ బాగా మరిగిన తర్వాత ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా! అవి కూడా వేసేసి కొద్దిసేపు ఉడకనించుకోండి. సగ్గుబియ్యం అలా ఉడుకుతూ ఉంటాయి. ఈలోపు మనం పక్కన బాండలు పెట్టుకొని ఈ సేమియా ఉంటది కదా! సేమియాని దోరగా వేయించండి లో ఫ్లేమ్‌లోనే. ఈ సేమియా అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఆ ఉడుకుతున్న సగ్గుబియ్యంలో యాలక్కాయలు వేయండి. తర్వాత ఈ వేయించుకున్న సేమియా కూడా వేసేసి ఉడికించుకోండి. ఈ సగ్గుబియ్యం సేమియా అనేది ఉడికించుకోవాలండి. అంతలోపే మనం పక్కన పాలు పెట్టుకొని 2 పొంగులొచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి పాలు. చల్లారుతాయి అంతలోపు మనం ఇది చేసేలోపు. సేమియా సగ్గుబియ్యం ఉడికించుకున్న తర్వాత బెల్లం ఉంటది కదా! దాన్ని తురిమి వేసుకోవాలండి. బెల్లం తురుము కూడా వేసేసుకొని అది కరిగేంత వరకు తిప్పండి. నాకు ఈ షుగర్ పాయసం కన్నా ఈ బెల్లం పాయసం అంటేనే ఎక్కువ ఇష్టమండి. ఎందుకో తెలీదు మరి. షుగర్ వేసిన పాయసం అయితే కొంచెం తింటేనే ఎగటనిపిస్తది. ఇది ఎంత తిన్నా తినాలనిపిస్తూనే ఉంటది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అందులో బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఈ పచ్చి కొబ్బరి ముక్కలుంటాయి కదా! ఎండు కొబ్బరి వేసినా బానే ఉంటుంది. నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది ఆ టైంకి. సో, ఆ పచ్చి కొబ్బరి వేశాను నేను. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉండిందండి. పచ్చి కొబ్బరి అలా తగులుతూ ఉంటే నోటి కింద. ఆ కొబ్బరి వేసి ఒక 5 మినిట్స్ ఉడికించేసేసుకోండి. తర్వాత దించి పక్కన పెట్టేసి ఆరబెట్టేయండి. ఇది ఆరిపోవాలండి పూర్తిగా. అప్పుడే ఆ పాలనేది చల్లని పాలనేది పోస్తే విరిగిపోకుండా ఉంటుంది. మనం వేడిగా ఉన్నప్పుడే పోస్తే మొత్తం విరిగిపోతాయండి పాలు. అంతే అండి. చాలా సింపుల్‌గా బెల్లం పాయసం రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉందన్నమాట. దీన్ని ప్రసాదంగా దేవుడికి కూడా పెట్టుకోవచ్చండి. మన ఇష్టం అది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.